1962లో డివిజన్ ఏర్పడ్డది. ఆనాటి నుంచి మన 2010 దాకా లెక్క ఉంది. ఈ మధ్యన మన చేర్యాల ప్రాంత ప్రజలు నిర్లక్ష్య ధోరణి వహించడం వల్ల, ఇక్కడ ఉన్న నాయకత్వ లోపం వల్ల చేర్యాల వెనుకబడిపోయింది. ఇక్కడ ప్రాంత నాయకులకు నాతో సాగాని చీమ్నెత్తులుంటే అందరూ ఈ 30 నాడు కలిసి వచ్చి మన చేర్యాల డివిజన్ గురించి అన్ని పార్టీల వాళ్ళు కానీ అన్ని కుల సంఘాల వాళ్ళు కానీ అందరూ కలిసి వచ్చి మన చేర్యాల వెనుకబడిపోయింది కనుక ఈ డివిజన్ గురించి కలిసి వచ్చి ఈ రాజకీయ గ్రూపులు మాని కలిసి వచ్చి మనను కాపాడుకుంటే తప్ప మనంత మూర్ఖులు లేరని నేను విన్నవించుకుంటూ, ఇప్పటికైనా ఈ ప్రజలకు నేను నా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ కలిసి రావాలని కోరుకుంటాను. తేదీన చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ప్రజా సంకల్ప యాత్ర దీక్ష అనేది ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా చేర్యాల కానీ, కొమ్రవెల్లి కానీ, దూల్మిట కానీ, మద్దూరు మండలాలకి, ఈ 4 మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది. ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా కదిలి వచ్చి దీక్షలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం కూడా బాధ్యత భావించి వస్తేనే ఆ సంకల్పయాత్ర విజయవంతమవుతుంది. ఏ ఒక్కరి కోసమో చేసేది కాదు. కాబట్టి మన అందరం కూడా బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రలో దీక్షలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సిపిఐ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తే సరిపోదు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంకల్ప దీక్షలో పాల్గొనాలని చెప్పేసి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క 4 మండలాలకు సంబంధించినటువంటి ప్రతి ప్రజలు కులమత వర్గ ప్రాంతీయ భేదం లేకుండా, పార్టీ అనేది తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ దీక్షలో పాల్గొనాలని కోరుతున్నాం. ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష పార్టీ అన్ని పార్టీల నుంచి, అన్ని పార్టీల పెద్ద మనుషులు అంటే అన్ని పార్టీల నాయకులు ఉమ్మడిగా వచ్చి ఈ నెల 30 తారీఖు నాడు సంకల్ప దీక్ష అని అంబేద్కర్ స్టాచ్యూ కాడ చేర్యాల అంగడి బజార్లో ఏర్పాటు చేయడమైనది. దానికి అందరూ పాల్గొనాలి. విద్యార్థులు, విద్యావేత్తలు, ప్లస్ అడ్వకేట్స్, లాయర్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మేధావి కానీ కంపల్సరీ 4 మండలాలకు సంబంధించి, 4 మండలాలు అంటే చేర్యాల, మద్దూరు 2 మండలాలని 4 మండలాలు చేసి హరీష్ రావు గారు సిద్దిపేట కలుపుకున్నాడు. ఇంతకుముందు చెప్పిన మా పెద్దలు ఏవైతే చెప్పినరో దాని విధానంగా ఏది కుక్కలు చెప్పిన ఇస్తారులాగా ఇవన్నీ 4 సార్లు చెప్పుకోవడం గొప్పతనం కావాల్సింది. అన్ని వర్గాల వారు, కుల సంఘాల వారు కానీ, స్టూడెంట్స్ కానీ, మేధావులు కానీ అందరూ పాల్గొని ఆ సంకల్ప ఏది దీక్షను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ తరపు నుంచి మేమందరం కోరుతున్నాము. ముక్త కంఠంతో అందరూ పాల్గొనాలని. ఏ ఒక్క పార్టీ వచ్చినా, ఏ ఒక్క పార్టీ రాకుండా అని కాదు, అందరికీ అవసరం ఉంది. కాబట్టి రెవెన్యూ డివిజన్ వల్ల ఎన్ని లాభాలంటే పరోక్షంగా 1000 మంది, ప్రత్యక్షంగా 500 మంది ఈ విధంగా బతుకుతారు. ఎందుకంటే రెవెన్యూ విధంగా. దాంతోపాటు డీలిమిటేషన్ కింద ఆల్రెడీ మనకు అసెంబ్లీ వస్తుంది. అసెంబ్లీ పోయింది, మళ్ళీ అసెంబ్లీ రావాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పడితేనే అసెంబ్లీ వస్తుంది. దీనివల్ల మనకేంటంటే ఈ ప్రాంతంలో ఈ రోజు కాకుండా ఇంకే రోజైనా, మనం కాకుండా మన పిల్లకైనా స్వతంత్రం వచ్చిన విధానంగా ఉంటుంది. సకల జన సమ్మె ఏ విధంగా చేసిందో ఈ పోరాటంలో కంపల్సరీ రావాల్సిందే. దీని మీద పై మన మంత్రులు ఉన్నారు, మంత్రులకు వినపత్రాలు ఇచ్చుకుంటూ మనము చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని, వాళ్ళని కోరుకుంటామని మేము సిపిఐ పార్టీ తరపు నుంచి ఏకీభవిస్తున్నాము. అందరు కలిసి రావాలని. ధన్యవాదాలు. జై సిపిఐ. జై. ప్రతి పౌరుడు ప్రతి ఇంటింటికి కావాలని కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల క్రితము 2 దఫాలుగా టీఆర్ఎస్ పాలన అందరూ ఓట్లేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ రెవెన్యూ డివిజన్ గురించి మాత్రం మర్చిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ డివిజన్ కూడా చేస్తా అని ఒప్పుకున్నారు. ప్రతి ఇంటింటికి రేపు 30 తారీఖు నాడు ప్రజా సంకల్ప దీక్ష జరుగుతుంది. అంగడి బజారు చేర్యాలలో, మద్దూరు, చేర్యాల, కొమ్రవెల్లి ఈ 4 మండలాల ఇంటింటికి తమ వంతు తను ఒక్కరైనా చాలు. ఇది ఎవరి గురించో చేస్తలేరు. ఇక్కడ చేర్యాల ప్రాంతం పార్టీలు కాదు. ఈ యొక్క రెవెన్యూ డివిజన్ చేస్తే ఇంటింటికి ప్రతి ఊర్లు అందరికి మంచి జరుగుతుందని ఎక్కడో పోవాలి. భువనగిరి, హుస్నాబాదు, అక్కడ సంగారెడ్డి, ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ అవస్థలు తెలుస్తలేవు.
రెవెన్యూ డివిజన్ అయితే ఇక్కడ ప్రాంతంలో ఇక్కడనే న్యాయం జరుగుతుందని రెవెన్యూ డివిజన్ చేయాలని 30వ తారీఖు అందరూ కలిసి రావాలని సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. జై సిపిఐ. వరంగల్ జిల్లాలో చేర్యాల ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఉండి ఒక పెద్ద మండలంగా ఉద్భవించినటువంటి చేర్యాల రోజు రోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు చిన్న మండలంగా కుదించబడి కుక్కలు చింపిన విస్తార్లాగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జిల్లాల పునర్విభజనలో భాగంగా చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూల్మిట్ట మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. మరి దాంతో పాటు ఒక పనికి వెళ్ళాలంటే ఉస్నాబాదు, సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేలు, జనగామ, భువనగిరి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఆ రోజు కొనసాగింది. మరి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఈ ప్రాంత సమస్యలను కానీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు చేర్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, చేర్యాల ప్రాంతానికి పూర్వవైభవం రావాలంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏకైక లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు, పోరాటాలు మరియు ధర్నాలు, రాస్తారోకోలు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, మరి 56 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసినప్పటికీ ఆ తీర్మానాలు జిల్లా మంత్రి, అప్పటి మంత్రి హరీష్ రావు గారికి మరియు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి ఇచ్చినా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఇంత పోరాటం చేసిన రెవెన్యూ డివిజన్ ఇవ్వకుండా ఉద్యమ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి పీడించినటువంటి మరియు చేర్యాల ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి చరిత్రహీనులుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చేర్యాల ప్రాంత ప్రజల ఏకైక లక్ష్యం రెవెన్యూ డివిజన్ అయితేనే, చేర్యాల రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం బాగుపడుతుంది, పూర్వవైభవం వస్తుందనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా వాళ్ళు కూడా ఆ రోజు ఉద్యమంలో పనిచేసారు. ఇప్పుడు కూడా మాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ జెండాలు ఎజెండాలు ముఖ్యం కాదు, మాకు చేర్యాల రెవెన్యూ డివిజనే ఏకైక లక్ష్యం కానీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోపోయి ఈరోజు జేఏసీగా ఏర్పడి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ లాంటి అధికార పార్టీ నాయకులు కూడా ఈరోజు జేఏసీలో కలిసి వచ్చి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రజల సంకల్పమే ప్రజా సంకల్ప దీక్షగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను, ఈ ప్రాంత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీ పెద్దలకు తెలియజేసే దిశలో భాగంగా ఈ నెల 30వ తేదీన చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ప్రజా సంకల్ప దీక్ష చేయబోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఉద్యమకారుడిగా, ఒక ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా, మన చిరకాల కోరిక నెరవేర్చే సమయం సందర్భమైంది కనుక మీరందరూ ఈ ఉద్యమంలో కలిసి వచ్చి మన ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ డివిజన్ సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక గత బీఆర్ఎస్ పార్టీ తీరనటువంటి అన్యాయం చేసింది, మోసం చేసింది, ఈ ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తారి చేసింది తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. కాంగ్రెస్ పార్టీ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తుందనేటువంటి నమ్మకం, భరోసా మా జేఏసీ పైన ఉంది. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను, అధికార పార్టీ అధ్యక్షులను కూడా కలవబోతున్నాం. ఈ నెల 30న జరిగేటువంటి దీక్ష తర్వాత తదుపరి జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటున్నాం. కనుక ఈ ప్రజా సంకల్ప దీక్షకు విద్యార్థులు, మేధావులు, యువకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రజలకు కోరుతా ఉన్నాం.